మొత్తం మీద మా వైజయంతిదేవి గారిని స్వేచ్ఛాజీవిని చేయడమే కాకుండా లక్షాధికారిని కూడా చేశారు. నేను చేసేదే ఉంది మిస్టర్ భూపతి, చట్ట ప్రకారం అంతా ఆమె గెలుచుకున్నా. అలా అనకండి. మీరు చాకచక్యంగా వాదించకపోతే చట్టం మాత్రం ఏం చేస్తుంది చెప్పండి రామచంద్రరావు గారు. మిస్టర్ రామ్, ఇంట్లో పని పిల్లలు మీకు ఇలా ఎదురు రావడం సరే బ్యాడ్. ఐఎమ్ సారీ మిస్, మీరు వెళ్ళండి. మిస్టర్ రామ్, నాకు విడాకులు ఇప్పించి నన్ను ఒక మనిషిని చేసి మళ్ళీ జీవితాన్ని ఇచ్చినందుకు నేను మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. వస్తాను. బాయ్. బాయ్ బాయ్. క్షమించండి నాన్నగారు, మరోసారి మీకు ఇలా ఎదురురాం. స్కూల్ కూడా దొడ్డిదారిన వెళ్తాం. ఎదురొచ్చినందుకు కాదు బాబు, స్కూల్కి వెళుతూ ఇలా పని పిల్లలాగా బట్టలు వేసుకున్నారేమిటా? ఇలా బట్టలు వేసుకోవడమే మర్యాద నాన్నగారు. వేషభాషల కన్నా వినయం విధేయత ముఖ్యం నాన్నగారు. గాంధీ మహాత్ముడు అందుకే కుళ్ళాయి కట్టాట. ఎవరన్నారు బాబు? అమ్మ. నా బిడ్డల్ని ఇలా పాడు చేస్తున్నావు అన్నమాట. పసితనంలోనే వాళ్ళకు సన్యాసం నేర్పి 10 మందిలో నా పరుగు తీయాలనుకుంటున్నావు అన్నమాట. రాజభోగాలు అనుభవించగల రామచంద్రరావు బిడ్డల్ని సుఖపట్టం చేతగానే చెమట్లుగా తయారు చేసి బిడ్డలే తండ్రిని ధిక్కరించేటట్టు పాఠాలు నూరిపోస్తున్నావన్నమాట. కాదండి, ఒకనాడు తన ఒడిలో పడుకోబెట్టుకుని నీతి కథలు చెప్పిన తండ్రి ఈనాడు తనకు బిడ్డలున్నారని వారిని మంచి దారిలో పెంచవలసిన బాధ్యత తనకుందని మర్చిపోయి డబ్బు సంపాదించే యంత్రంగా మారితే బిడ్డలు కూడా అలా మారుతారనే భయంతో తల్లిగా నా బాధ్యత నిర్వహిస్తున్నాను. లేదు, బ్రతకటం చేతగాని నువ్వు వాళ్లకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నావు. నీళ్లు తప్ప పాల విలువ తెలియని నువ్వు వాళ్ళ బ్రతుకుల్ని నీరసం చేస్తున్నావు. నవ్వటం చేతగాని నువ్వు నీతో పాటు వాళ్ళని కూడా ఏడిపిస్తున్నావు. సారీ, నాదే పొరపాటు. ఇంతకాలం వీళ్ళని నీ పెంపకంలో ఉంచడం నాదే పొరపాటు. వీళ్ళని కాన్వెంట్కి పంపిస్తాను. దోబాబులో పెంచి రామచంద్రరావు బిడ్డలు అనిపించేటట్టు చేస్తాను. అమ్మా, వద్దు. మీరేమైనా చేయండి, కానీ నా బిడ్డల్ని మాత్రం నాకు దూరం చేయకండి. లేదు, నా బిడ్డల్ని కాన్వెంట్కి పంపించి తీరుతాను. ఏమండి, ఒక్క మాట. మీరు దైవానికి దూరమైన ఆ దైవాన్ని క్షమించమని వేడుకున్నానే కానీ ఏనాడు మీ మాటకి ఎదురు చెప్పలేదు. మీరు డబ్బు సంపాదనలో పడి నాకు నా బిడ్డలకు దూరం అయిపోయినా నాలో నేనే కుమిలిపోతున్నాను, కానీ పల్లెత్తు మాట అనలేదు. కానీ ఏ సుఖము శాంతి లేని నాకు ఈ బిడ్డల్ని కూడా దూరం చేసి ఉన్న ఆ కాస్త మనశ్శాంతి కూడా లేకుండా చేయకండి. కన్నీళ్ళ కట్టుబడి ఉండటం నాకు అసహ్యం. నేనేం చేసినా మన మంచి కోరే చేస్తాను. ఆ మాట వింటానండి. మీ మాట వినడం నా ధర్మం, కానీ భార్య మాట వినడం కూడా మీ ధర్మం. మీరు చేసేవన్నీ మంచివనుకోవడం చాలా పొరపాటు. పొరపాట ఏమిటి? నేను చేసిన పొరపాటు కడుపు నిండా కూడి లేని వాళ్ళకు కావలసినంత సంపాదించబడ్డ పొరపాట. కానీ కొరగాలను కూడా తమ్ముడిని ఇంత ప్రయోజకుడిగా మార్చడం నా పొరపాట. మార్చాలనుకోవడం తప్పు కాదండి, మార్చాలని అనుకోవడమే మీ పొరపాటు. మీరిచ్చిన డబ్బుతో మీ తమ్ముడు బాగుపడుతున్నాడో చెడిపోతున్నాడో మీరు ఊహించలేరు. కష్టపడకుండా వచ్చిన డబ్బు మనుషుల్ని పాడు చేస్తుందండి, పాడు చేస్తుంది. జానకి, నా తమ్ముడు ఎప్పుడు పాడైపోడు. జానకి, పాడైపోడు. నాకైతే గొప్పవాడై అందరి చేత పొగిడించుకుంటాడు. జీవితంలో నేను పోగొట్టుకున్న సుఖాల్ని పిండి వడకట్టి మరీ తాగుతాడు.